హాయ్ వెల్కమ్ టు అను ఫుడ్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి. కుక్కర్ ముందుగా తీసుకొని అందులో 3 డుక్కుల నూనె, సన్నంగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ షేప్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత కడిగి ఉంచిన చికెన్ తీసుకొని వేసుకొని దాన్ని కూడా బాగా మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. చికెన్ మగ్గే లోపల మసాలా రెడీ చేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగ, లాలిక్కాయ, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే టేస్ట్ రావడానికి అల్లం వేసుకొని ఆడేసుకొని ఉంచుకోవాలి. చికెన్ మగ్గిందో లేదో చూసుకుందాం. ఇలా వచ్చిందంటే చికెన్ బాగా మగ్గిందని అర్థం. అందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ కదా ఇందాక ఆడిసి ఉంచుకున్న మసాలా పేస్ట్ ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం 3 స్పూన్లన్నర వేసుకోవాలి. చికెన్ టేస్ట్ రావాలంటే కారంలోనే ఉంది. ముక్క మునిగే వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత టైట్గా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత తీసి మంచిగా కొత్తిమీరతో డెకరేషన్ చేసుకొని చికెన్ కర్రీ ఈజ్ రెడీ.